ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ జింజర్ చికెన్ చేసేసుకుందామా. దీనికోసం మనం ఆయిల్లోని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు ఒక 3 అండ్ అల్లం ముక్కలు వేసి ఉప్పేసి బాగా కలిపెట్టాలండి. తర్వాత మనం చిల్లీస్ ఒక 4, ఆ తర్వాత పుదీనా కొత్తిమీర వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఇక్కడ 1 kg యూస్ చేస్తున్నాను. దాంట్లో ఒక లార్జ్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కారపొడి 2 స్పూన్లు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాము. తర్వాత పసుపు వేసుకున్నాం అనమాట, 1 టీ స్పూను. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయము ఇందులోని. ఓన్గా రిలీజ్ అయ్యే ఆయిల్స్తోనే కుక్ అవుతుందన్నమాట. టమాటోస్ ఒక 2 ప్యూరీ చేసి పెట్టుకునే టమాటోస్ని యాడ్ చేసేసేయాలి. ఇది డాబా స్టైల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ 1 కప్పు కర్డ్ యూస్ చేయాలి. ఈ కర్డ్ పుల్లగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ టమాటో యూస్ చేస్తున్నాం కాబట్టి చక్కగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత సరిపోతుంది. అంతేనండి, మన చికెన్ రెడీ అయిపోతుంది. రోటీ, రైస్ దేంతోనైనా సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్లో మనం జింజర్ స్లైసెస్